రోజు ఒక వార్త వస్తుంది. నిన్న కూడా మనం చెప్పినాం కదా, భీమ్గల్ పాత నిజామాబాద్ జిల్లా పూర్తి భీమ్గల్లో పాస్టర్ ఒక ఆయన దేవుని గుళ్ళో పాటలు పెట్టుకుంటే ఆ పాస్టర్కు నొప్పి వచ్చిందట. పోలీస్ కేసు పెడితే పోలీసు వాళ్ళు కూడా కనీసం తెలివి లేకుండా పోయి అందరికీ ఊళ్ళో ఉన్నటువంటి హిందువులందరికీ నోటీసులు ఇచ్చారు. దేవుని గుళ్ళో దేవుడు పాటలు పెట్టొద్దని భారతదేశంలో తెలంగాణలో భీమ్గల్ లాంటి ఊర్లో జరిగినటువంటి సంఘటన. మరి ఏం జరుగుతుందో ఎక్కడ పోతుందో చూడాలి. ఇవాళ నిన్న నార్కట్పల్లిలో గాయత్రి హనుమాన్ యజ్ఞం చేస్తామంటే యజ్ఞం చేయడానికి వీల్లేదు, పక్కన మసీదు ఉంది కాబట్టి మీరు అక్కడ యజ్ఞం చేయొద్దంటారు. మసీదు ఉంటే యజ్ఞం చేయడం ఏంది? మరి మసీద్ చుట్టుపక్కల హిందువులు ఉంటారు, వాళ్ళందరికీ మసీద్ అక్కడ కట్టొద్దని ఎందుకో చెప్పట్లేదు, అక్కడ లౌడ్ స్పీకర్ పెట్టకూడదని ఎందుకో చెప్పట్లేదు. పోలీసు అసలు ఎందుకు ఎవరి కోసం భయపడతారు? పోలీసు వాళ్ళంతా హిందువులకు వ్యతిరేకమా? చట్టాలన్నీ హిందువులకు వ్యతిరేకమా? మసీదు ఉంటే ఏం చేయాలి? హిందువులు అసలు భారతదేశంలో ఇక ఈ రేపు పొద్దుగాల ఏ గుడి ఉంటే ఆ గుడి పక్కన మసీదు కడతారు. మీ దేవుళ్ళల్లో నిన్న బెంగళూరులో జరిగింది కదా, 1000 ఏళ్ల క్రితం ఉన్నటువంటి దేవాలయం పక్కన మసీదు కట్టుకొని మీ దేవుళ్ళ గుడిలో పూజలు చేస్తుంటే మాకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి బెంగళూరులో కేసు పెట్టారు. 1000 ఏళ్ల కింద కట్టినటువంటి గుడి పక్కన వీడు మసీదు కడతాడు. కట్టి మీ దేవుడి వల్ల మాకు నష్టం జరిగింది, మాకు ఇబ్బంది కలుగుతుందని వీళ్ళు కొత్తగా పెడతారు. ఇదొక కుట్ర. ఏ దేవుడి చుట్టూనో దేవాలయం పక్కనో మసీదులు చర్చిలు కట్టేసి దేవాలయానికి రాకుండా శ్రీశైలం పోతుంటే మొత్తం దేవుడి మీద శ్రీశైలం అడుగులన్నిట్లల్లా శ్రీశైలం గుట్ట ఎక్కుతుంటే అక్కడ కూడా మొత్తం కింద చెంచు పెంటలకు సంబంధించినటువంటి 2-3 గ్రామాల చోట మొత్తం మత మార్పిడి చేసి సిల్వ గుర్తులు వేసి పెట్టేసారు. మొత్తం శ్రీశైలం దేవాలయంలో మొత్తం ముస్లింలకు ఇచ్చేసారు. ఏది కూరగాయలు పండ్లు అన్నీ ఇచ్చేటువంటి కాంట్రాక్టులన్నీ కూడా పువ్వులు ఇచ్చేటువంటి కూడా ముస్లింలకు ఇచ్చేసారు. మరి ఏం జరుగుతుంది ఇవాళ? ఈ భారతదేశంలో ఎట్లా బతకాలే? నార్కట్పల్లిలో ఆఖరికి యజ్ఞం చేసుకుంటామంటే యజ్ఞం చేసుకోవద్దు అని పోలీసులు పర్మిషన్ నిరాకరించారట. పక్కన మసీదు ఉంది కాబట్టి అనేటువంటి మాట. మసీదు ఉంటే అక్కడ జాగా ఉన్నది, భూమి ఉన్నది, దేవుడి పూజలు చేసుకోవడానికి ఇవేంటి? ఏదైనా భూములు కబ్జా చేస్తారా వాళ్ళది? దేవుడికి సంబంధించినటువంటి యజ్ఞం చేస్తారు, ఖాళీగా జాగా ఉంటుంది కాబట్టి చేస్తారు. అరే భారతదేశంలో ప్రతి ఇంచు కూడా దేవుడిదే భయ్, ప్రతి ఇంచు కూడా. అది సిఎస్ఐ చర్చ్ పేరు మీద ఉన్నా, వక్ఫ్ పేరు మీద ఉన్నా, ఇంకెవ్వరి పేరు మీద ఉన్నా ప్రతిదీ దేవుడికి సంబంధించిందే, రాముడికి సంబంధించిందే. ఇంచు అణువు కూడా, అంగుళం కూడా ప్రతిదీ దేవుడిదే. అరే దేవుడికి ఇవ్వడానికి ఇన్ని రకాలైనటువంటి నిబంధనలు పెడుతున్నారు భారతదేశంలో. ఏది భారత రాజ్యాంగ పీఠికలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినటువంటి సెక్యులర్ అనేటువంటి దరిద్రపు పదజాలం వల్ల, సోషలిజం అనేటువంటి దరిద్రపు పదజాలం వల్ల ఇది పెట్టినటువంటి ఒక క్రూరమైనటువంటిది. హిందువులపైన, హిందుత్వం పైన, ఈ దేశం పైన జరుగుతున్నటువంటి దాడి ఈ విధంగా సాగుతున్నది. యజ్ఞం చేసుకోవడానికి కూడా తెలంగాణలో యజ్ఞం చేసుకోవడానికేమో కేసులు పెడుతున్నారు. చర్చి ఫాదర్ వచ్చి కేసులు పెడితేనేమో హిందువులకు నోటీసులు ఇస్తున్నారు. ఏం జరుగుతున్నది తెలంగాణలో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇదొక్కటే కాదు, ఇంకొక కుట్ర ఏం సాగిందంటే, నిన్న ఆయన సంగీత దర్శకుడు ఇళయరాజా గుడికి పోతే గుడిలోకి రానియలేదనేటువంటి ఒక కుట్ర చేసి దాన్ని బాగా ప్రచారం చేశారు.